అడపాదడపా కురుస్తున్న వర్షాలు, ఉక్కపోత లాంటి విభిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా వరి, పత్తి పంటల్లో పురుగుల తాకిడి పెరిగింది. వివిధ దశల్లో ఉన్న ఈ పంటలను కాపాడుకోవాలంటే రైతులు ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. గత కొన్ని రోజులుగా బెట్టకు గురైన పత్తి చేలు ఇటీవల కురిసిన వర్షాలకు కుదురుకున్నాయి. అయితే అక్కడక్కడ చీడపీడలు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు రంగు మారిపోయి మొక్కలు సరిగా ఎదగడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటితో పాటు గులాబీ రంగు పురుగు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియచేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వానాకాలం సాగు చేస్తున్నటువంటి ప్రధానమైన పంటలు ముఖ్యమైనది పత్తి మరియు వరి. ఈ యొక్క పత్తి చూసుకున్నట్లయితే మనకు దాదాపు ఒక 45 నుంచి 60 రోజుల పంట అనేది చేను మీద మనకు కనబడుతూ ఉన్నది. వరి చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల నాట్లు వేసుకునే దశ నుంచి దుబ్బు చేసుకునే దశలో ఈ యొక్క వరి పంటను అనేది గమనించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మన మంచిర్యాల మరియు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటే పత్తి పంటలో ఈ మధ్య కురుస్తున్నటువంటి అడపాదడప వర్షాలు కావచ్చు, లేదంటే ఈ యొక్క ఉబ్బరిస్తున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, ఈ యొక్క రసం పీల్చే పురుగులైనటువంటి పచ్చదోమ, తర్వాత ఈ యొక్క తామర పురుగులు అనేటివి ప్రధానమైన సమస్యలుగా మనకు కనబడతా ఉంది. వీటి నివారణకు రైతు సోదరులు ముఖ్యంగా ఈ యొక్క అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి మందుని లీటర్కి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సిందిగా సూచిస్తూ, వీటితో పాటు ఈ యొక్క జిగురట్టలు పెట్టుకోవడం. ముఖ్యంగా తామర పురుగులు చూసుకున్నట్లయితే ఈ యొక్క నీలిరంగు జిగురట్టలు ఒక ఎకరానికి 10 నుంచి 20 చొప్పున పెట్టుకోవడం, తర్వాత ఇందాక చెప్పుకున్నటువంటి వేపన పిచికారీలని చేసుకోవడం. ముఖ్యంగా ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతి చాలా చోట్ల రైతు సోదరులు ఈ మధ్యకాలంలో పంట యొక్క తొలి దశలో ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతిని కూడా అవలంబిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క పూత పూసే పద్ధతిలో మనం ప్రతి 45 రోజులకు తర్వాత 60 రోజులకు మనం ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతిని అవలంబించాల్సి ఉంటుంది. తొలి దశలో ఈ యొక్క మోనోక్రోటోఫాస్ మరియు నీటిని 1:4 నిష్పత్తిలో కలుపుకొని మనం కాండానికి పూత పూసుకునేటువంటి సౌలభ్యం అనేది ఉంటుంది. తర్వాత పంట యొక్క 60 రోజుల దశలో ఈ యొక్క ఫ్లోనికమిడ్ నీటిని 1:20 నిష్పత్తిలో మనం కలుపుకొని ఈ యొక్క కాండానికి పూత పూసుకున్నట్లయితే మనం ఈ యొక్క రసాయనిక మందులు విచక్షణారహితంగా పిచికారీ చేయకుండా రసం పీల్చే పురుగుల్ని అదుపు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. దీంతో పాటు మనకు ఈ యొక్క ఏదైతే మిత్ర పురుగులు ఈ యొక్క పంట తొలి దశలో ఉండి ఈ యొక్క శత్రు పురుగుల్ని సంహారం చేస్తాయో వాటిని కూడా రక్షించుకొని చాలా తక్కువ ఖర్చుతో ఈ యొక్క పురుగుల ఉధృతిని మనం అరికట్టుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే మనకి ఇంకొక ప్రధానమైన సమస్య పత్తి సాగు చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క గులాబీ రంగు పురుగు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పంట ఎత్తిన 45 రోజుల నుంచి మనకు పూత పూసే సమయం కాబట్టి చాలా చోట్ల ఏంటంటే కొంచెం యొక్క వర్షాలు పడడం వల్ల మనకు జూలై మాసంలో కురిసినటువంటి వర్షాలు కావచ్చు, పెరుగుదల సరిగ్గా లేక నీళ్ళు నిలబడినటువంటి పరిస్థితులలో పంట ఎదుగుదల సరిగ్గా లేకుండా పూత అనేది కొంచెం ఆలస్యమైనటువంటి సమయం కాబట్టి విత్తిన 45 రోజుల నుంచి ఎప్పుడైతే మనకు పూత రావడం అనేది మొదలవుతుందో మనం ఈ యొక్క అజాడిరెక్టిన్ 1500 ppm అనే మందుని 20 లీటర్ల ట్యాంకు కనుక చూసుకున్నట్లయితే 100 ml వేప నూనె అజాడిరెక్టిన్ 1500 ppm కలుపుకొని దానికి ఒక 50 గ్రాముల డిటర్జెంట్ సర్ఫ్ లేదంటే స్టికింగ్ ఏజెంట్స్ మనకు దొరుకుతాయి, వాటిని కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు గుడ్లను తర్వాత తొలి దశ లార్వాల్ని మనం సమర్థవంతంగా అరికట్టేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే లింగాకర్ష గుట్టలు పెట్టుకోవడం. ఎకరానికి ఒక 4 నుంచి 8 లింగాకర్ష గుట్టలు మనకు చేనులో ఉధృతిని గమనించడానికి 4 గుట్టలు చొప్పున, లేదంటే ఈ యొక్క పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 8 గుట్టల చొప్పున మనం పెట్టుకున్నట్లయితే వీటి యొక్క ఉధృతిని చాలా వరకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పురుగుల ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ గుట్టల్లో కనుక ప్రతి 3 రోజులు చూసుకున్నట్లయితే ఒక 8 పురుగుల చొప్పున 24 పురుగులు మనకు ఈ యొక్క గుట్టలలో రెక్కల పురుగులు కనబడితే మనం ఇమీడియట్గా మందులు పిచికారీ చేసినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క పద్ధతిని అవలంబించడం వల్ల చాలా తక్కువ ఖర్చుతో పురుగుల ఉధృతిని అనుసరిస్తూ వాటి యొక్క నియంత్రించుకునేటువంటి అవకాశం రైతు సోదరులకు దొరుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న చోట రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ నాట్లు వేస్తూ ఉండగా మరికొన్ని చోట్ల పిలక, దుబ్బు దశలో ఉంది. వరి పైరులో కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి
పైరు కంకి వేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశిస్తుంది. ఈ పురుగును సకాలంలో నివారించాలని వివరాలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. అలాగే వరి పంట చూసుకున్నట్లయితే మనకు గత 2-3 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే వానాకాలంలో కూడా ఈ యొక్క కాండం దొచ్చ పురుగు అనేది ఒక ప్రధానమైన సమస్యగా పరిణమిస్తూ ఉన్నది. కాబట్టి రైతు సోదరులు పంటను అంటే వరి పంటను నాటు వేసుకున్న ఒక 20 నుంచి 25 రోజుల్లోపు గుళికలు వేసుకోవడం, అంటే కార్బోఫిరాన్ 3G గుళికలు కావచ్చు ఎకరానికి 10 కిలోల చొప్పున, లేదంటే కార్టప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు కావచ్చు ఎకరానికి 700 కిలోల చొప్పున, లేదంటే మనకు క్లోరంట్రానిల్ అనేటువంటి గుళికలు ఎకరానికి 4 కిలోల చొప్పున మనం ఒక 5 సెంటీమీటర్ల నీళ్లు ఉంచి ఈ యొక్క గుళికలు వేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని చాలా వరకు అదుపు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ఈ యొక్క దుబ్బు చేసే దశలోనే మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే వీటిని కూడా మనం ఏదైతే ఇందాక గులాబీ రంగు పురుగుని ఉధృతిని గమనిస్తూ వాటిని ఉధృతిని తగ్గించుకునేటువంటి అవకాశం దొరుకుతుందో, వరి పంటలో కూడా మనకు ఈ యొక్క కాండం దొచ్చే పురుగుని సమర్థవంతంగా నివారించాలంటే ఈ యొక్క లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం, వాటిలో పడేటువంటి పురుగుల ఉధృతిని బట్టి మందులు పిచికారీ చేసుకోవడం ద్వారా చాలా వరకు మనం ఈ యొక్క కాండం దొచ్చే పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా కొన్ని చోట్ల నాట్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం కాబట్టి నాటు వేసే ఒక 5 నుంచి 7 రోజుల ముందు 1 గుంట నారుమడికి దాదాపు 800 గ్రాముల కార్టప్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి గుళికలు వేసుకోవడం ద్వారా, తర్వాత నాటు వేసుకునే సమయంలో ఈ యొక్క కొనలను తురించి నాటు వేసుకోవడం ద్వారా ఈ యొక్క పురుగు యొక్క ఉధృతిని చాలా వరకు అదుపు చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క వానాకాలంలో పత్తి మరియు వరిలో ఆశించేటువంటి ఈ యొక్క క్రిమి సంహారకాల అంటే వాడకం, తర్వాత పురుగుల ఉధృతిని బట్టి విచక్షణారహితంగా వాడకుండా నియంత్రించి అంటే మనం రికమెండ్ చేసినటువంటి మోతాదులో వాడుకున్నట్లయితే వీటి యొక్క ఉధృతిని చాలా వరకు మనం అదుపు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సాంప్రదాయ సాగు పద్ధతులు రైతులను నిరాశకు గురిచేస్తున్నాయి. దీంతో చాలా మంది రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా పందిర్లపై కూరగాయల సాగు లాభాల పంట పండిస్తోంది. అందుకే చాలా మంది రైతులు శాశ్వత పందిర్లు, నిలువు పందిర్లు ఏర్పాటు చేసుకుని బీర సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. విధానంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్న రైతులు నాణ్యమైన కూరగాయలు పండిస్తున్నారు. నేలబారు సాగులో కూరగాయలు కుళ్లిపోవడంతో పాటు మచ్చలు ఏర్పడి నాణ్యత లోపించడం వల్ల మార్కెట్లో ధర రాక నష్టపోయిన సందర్భాలు అనేకం. ఈ క్రమంలో శాశ్వత పందిర్లు, నిలువు పందిర్లు ఏర్పాటు చేసుకుని తీగజాతి కూరగాయలను పండిస్తూ తక్కువ సమయంలో నిత్యం ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే ఆదిలాబాద్ జిల్లా తాంసీకి చెందిన రైతు జీవన్ స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో నిలువు పందిరి విధానంలో 30 గుంటల స్థలంలో బీర సాగును చేపట్టారు. నాణ్యతతో కాయ దిగుబడి రావడంతో మార్కెట్లో మంచి ధర పలుకుతోందని చెబుతున్నారు. గతంలో వేరే పందిరితో ఇవి దడి నాటి చేసిన దడి పద్ధతిలో అయితే ఈసారి ఏంటంటే బీరా ఈ నెట్ వేసి నెట్ తీసుకొచ్చి బయట నుంచి వెళ్ళి నెట్తో వేసిన. దీంతో వేసుతో ఏమవుతుందంటే లాభం కూడా ఎక్కువ వస్తున్నది. బీరకాయలు కూడా బాగా పొడుగు ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు 30 గుంటలు వేసిన. ఈ 30 గుంటలనే బాగా వెళ్తున్నాయి. డైలీ మార్కెట్కి తీసుకుపోయేటట్టు డైలీ 30 నుంచి 50 కిలో 60 కిలో అట్లా వెళ్తున్నాయి. ఇక దీన్ని ఇట్లా ఈ వ్యవసాయంతో వేయడం వల్ల ఏమవుతున్నాయంటే బీరకాయలు కొంచెం పొడుగు వస్తున్నాయి. మార్కెట్కి వెళ్ళి నుంచి బీరకాయలు కూడా బాగా షైనింగ్ ఉంటున్నాయి. పోయిన తర్వాత కూడా ఒకసారి తీసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వచ్చేసి మన బీరకాయలు పోయినాయంటే అవతలేవు, పోయినాయంటే వాళ్ళు తీసేసుకుంటారు మొత్తం. ఇప్పటి వరకు అయితే వాడలేదు మరి మందులు. చూద్దాం ఇట్లా ఒకసారి ఎట్లా ఉంటుందని చెప్పేసి ఇక బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. అదే విధంగా ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా ప్రోత్సాహాలు ఇస్తే ఏమవుతుందంటే అటువంటి చిన్న రైతులు దానికి చేసుకుని పందిరి సాగు చేయడానికి బాగా మంది ముందుకు రావడానికి ఉన్నారు. కానీ కాకపోతే ప్రోత్సాహాలు లేక ఖర్చు పెట్టుబడి ఎక్కువ అవుతుందని చెప్పేసి ఎవరు కూడా రావట్లేదు. దాంతో ఈ చిన్నదానికే చేసుకున్న వరకంట్లకి 30 గుంటల వరకే నాకు 12 నుంచి 15,000 వరకు ఖర్చు వచ్చింది దీనికోసమే నెట్తోని చేసే వరకు. అదే గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే వంటి చిన్న సన్నకారు రైతులకు ఏమన్నా ప్రోత్సాహాలు ఇస్తే ఇంకా ముందు ఎందరో రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అన్న మార్కెట్ వచ్చేసి 60 రూపాయల నుంచి వెళ్ళి 120 రూపాయల వరకు అట్లా ఉన్నది. అంటే దీన్ని బట్టేసి మనకు వచ్చేసి అన్న 80 నుంచి వెళ్ళి 100 నడుస్తున్నది ప్రజెంట్. అయితే ఇక హోల్సేల్ అమ్మితే తక్కువ ఉంటుందేమో, కాకపోతే మేము రైతు బజార్లో అమ్ముతున్నాం కాబట్టి బాగానే రేట్ ఉన్నది అన్న. ఏ టైంలో రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి దాన్ని తీసుకొని ఏ టైంలో వేస్తే కరెక్ట్ పంట టైంకి వస్తా అని చెప్పేసి దీన్ని వేసిన నేను. అయితే ఇప్పుడు వర్షాల వాటి నుంచి వెళ్ళి ఇప్పుడు దగ్గర ఒక 1 మంత్ అవుతున్నది. 1 మంత్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది.
ఒక 30 గుంటల వరకు ఏరియా ఉంటుంది. ఒకరోజు తప్పించి ఒకరు అంటే కొన్ని లైన్స్ ఉన్నాయి ఇట్లా, దాంట్లో కొన్ని లైన్స్ ఇవాళ కొన్ని లైన్స్ రేపు అట్లా తెంపుతున్నాం డైలీ ఒక్కోసారి తెంపినప్పల్లా 30 కిలోల నుంచి వెళ్ళి 50 కిలోలు 60 కిలో అట్లా వెళ్తున్నాయి డైలీ అంటే డైలీ మార్కెట్ అమ్ముతాం కాబట్టి రైతు బజార్కు డైలీ పోయి డైలీ వెళ్ళేటట్టు దాన్ని ప్లాన్ వేసుకొని డైలీ కొని తెంపుతున్నాం అట్లా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వడ్లవానిపాలెం గ్రామానికి చెందిన రైతు కూడా బీర సాగు చేస్తున్నారు. పందిరి నిర్మాణానికి ప్రారంభపు పెట్టుబడి ఎక్కువగా ఉన్నా పంటకాలం ఎక్కువగా ఉండడం, నాణ్యమైన అధిక దిగుబడి వస్తూ ఉండడంతో ఈ విధానంలో మంచి ఫలితాలు వస్తున్నాయంటున్నారు. దీనికి తోడు ధర కలిసి వచ్చిన సందర్భాల్లో లాభాల బాటలో పయనించవచ్చని చెబుతున్నారు. మేము ఒక అరెకర నెల బీరపాదులు సాగు చేస్తాం. బీరపాదులు విత్తనాలు గోల్డెన్ స్వీట్ పెడతాం, విత్తనాలు బెంగళూరు స్వీట్ పెడతాం. ముందు దుక్కేసుకుంటాం, దుక్కేసిన తర్వాత పర్లేస్తాం, పర్లేసిన తర్వాత విత్తనాలు పెడతాం. విత్తనాలు పెట్టిన మొలిసినప్పుడు ఒకసారి పిచికారీ చేస్తాం, మళ్ళీ రెండోసారి పిచికారీ చేస్తాం, మూడోసారి పిచికారీ చేసినప్పుడు మందు నీళ్ళు ఒక 10 సెంట్లకి 60 బస్తా చొప్పున మందు నీళ్ళు పోస్తాం. ఫస్ట్ సెకండ్ ట్రిప్ కాంప్లెక్స్ కలిపి పోస్తాం. మూడో ట్రిప్ కూడా కొద్దిగా పోయాలంటే యూరియా కలిపి పోసుకోవచ్చు, కాంప్లెక్స్ కూడా పోసుకోవచ్చు. తర్వాత పాదు ఎదిగిన తర్వాత మందులు మళ్ళీ పిచికారీ మామూలే. లైన్ కలిసి బాగుంటే ఎకరానికి బాగానే వస్తుంది. అయితే వాతావరణం కలాలి, వాతావరణం కలిస్తే పాదులు బాగుంటాయి. వాతావరణం కలకపోతే మనం ఎంత పిచికారీ చేసినా అది ప్రయోజనం ఉండదు. విత్తనాల నిమిషం 20,000 అవుతుందండి. పురుగుల మందులు, కాంప్లెక్స్, యూరియా ఇవన్నిటికి కలిపి ఒక 15,000 దాకా అవుతుంది అరెకరానికి. తర్వాత ప్రతి 15 రోజులు 20 రోజులు పోయిన తర్వాత కలుపు మొక్కలు ఏమైనా వస్తే శుభ్రంగా చేసేయాలి. క్లీన్ చేసిన తర్వాత వాటర్ ఎక్కువగా పరిల్లో తప్ప పైకి దిమ్మల మీద కంటే వాటర్ ఉండకూడదు. వాటర్ ఎక్కువైన రోజుని మనం తీసేసుకుని వాటర్ లేకుండా చేసుకోవాలి. ఆరుదల్లో ఉండాలి ఎప్పుడు చేయను. ప్రతి ఒక్క పరికి మనం గెడ వేసుకుని పందిరిలు వేసుకుని పందిరి మీద ఎక్కించుకుంటే కాపు బాగుంటుందండి, దిగుబడి బాగుంటుంది. దాన్ని బట్టి మనం 15 రోజులకు ఒకసారి కలుపు, 15 రోజులకు ఒకసారి వాటర్ ఎక్కువగా లేకోకుండా మనం చూసుకుంటే మనకి దిగుబడి బాగుంటుందండి. తర్వాత వర్షాల్లో ఎప్పుడు కూడా మనకి వాటర్ లేకుండా చూసుకోవాలి. వర్షాకాలం పెడితే అదే మనకు జనవరిలో కనుక పెడితే కనుక అంత వాటర్ మనం తోడుకుంటాం కనుక వర్షం ఉండదు కాబట్టి పర్వాలేదు. 15 రోజులు అయిపోయిన తర్వాత 45 రోజులకి కాపుకి వస్తుంది. 45 రోజులు కాపుకి వచ్చిన తర్వాత 45 రోజులకి మళ్ళీ అయిపోతుందండి. 90 రోజులు 3 నెలలకి పంట. ఈ పంట వ్యవసాయానికంటే కూడా కొంచెం లాభసాటి ఉంటుంది. అరెకరానికి ₹1,00,000 ఖర్చు అయితే లక్ష వాతావరణం బాగుంటే వస్తుంది, లేకపోతే అక్కడికక్కడికి సరిపోతుంది. మార్కెట్ మేము పాలకొల్లు, నర్సాపురం, భీమవరం ఇలాగా వేస్తామండి. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల ఎంపిక, సాగు విధానంలో కూడా మార్పులొస్తున్నాయి. ముఖ్యంగా పండ్ల తోటల రైతులంతా ఇప్పుడు నర్సరీలపైనే ఆధారపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే నర్సరీ నిర్వాహకులు ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ధి పరిచి రైతులకు అందిస్తున్నారు. ఇలాంటి నర్సరీలు చాలా మంది రైతులకు ఉపాధి మార్గాలయ్యాయి. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు 10 ఏళ్లుగా రకరకాల పండ్ల మొక్కల నర్సరీలను విజయవంతంగా నిర్వహిస్తూ రైతులకు నాణ్యమైన మొక్కలు అందిస్తూ విజయపథంలో పయనిస్తున్నారు. ఏ తోట అభివృద్ధి అయినా మంచి జాతి మొక్కల అందుబాటుపైనే ఆధారపడి ఉంటుంది. పంట దిగుబడి, నాణ్యత మొట్టమొదట లభించే నారు మొక్కలపైనే ఆధారపడి ఉంటాయి. ఒకవేళ తొలి సంవత్సరాలలోనే ఏదైనా తప్పు జరిగితే తరువాతి కాలంలో దానిని సరిదిద్దుకోవడం జరగదు. తోట యజమానులకు తోట దిగుబడి, ఆదాయంలో ఎప్పటికీ తేరుకోలేనంత నష్టం జరుగుతుంది. శ్రేష్టమైన విత్తనాలు లభించకపోవడం, ఉత్తమమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం, పండ్ల తోటలకు ఆశించినంత దిగుబడి రాకపోవడానికి బలమైన కారణాలు. ఇది దృష్టిలో పెట్టుకునే పండ్ల తోటలను సాగు చేయాలనుకునే రైతులు నర్సరీలపై ఆధారపడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే నర్సరీలు వెలిశాయి. కాలానికి అనుగుణంగా రైతులకు కావలసిన రకాలను అభివృద్ధి చేసి అందిస్తున్నాయి. దీంతో 2-3 ఏళ్లకు రావాల్సిన దిగుబడులు ఏడాదికి వస్తున్నాయి. దీంతో ఇటు రైతులు, అటు నర్సరీ యజమానులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఇదిగో ఈ నర్సరీలో చూడండి,
జామ కాడలకు ఉన్న ఆకులను కట్ చేస్తున్న మహిళలను జామ కాడలేంది, వీరు కత్తెరతో కట్ చేయడమేంది అనుకుంటున్నారా? అవును, మీ డౌట్ నిజమే. జామ మొక్కల నుంచి లేత చిగురు కొమ్మలను కత్తిరించి తీసుకొచ్చి వాటిని క్లోనింగ్ చేసి జామ మొక్కలుగా తయారు చేస్తున్నారు. శ్రీ ఉమామహేశ్వరి నర్సరీ ఫ్రూట్ గార్డెన్స్ పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు మద్దిపాటి సత్యనారాయణ. 10 ఏళ్లుగా అనేక రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. అయితే మారుతున్న పంటల సాగు విధానంలో వీరు కూడా మొక్కల పెంపకాన్ని మార్చుకున్నారు. మార్కెట్లో తైవాన్ జామ మొక్కలకు డిమాండ్ ఉండడంతో 8 ఏళ్లుగా ఈ మొక్కలను క్లోనింగ్ విధానంలో పెంపకం చేపడుతున్నారు. క్లోనింగ్ అంటే కత్తిరింపు. తల్లి మొక్క నుండి లేత కొమ్మలను కత్తిరించి వాటిని కోకోపీట్ నింపిన ట్రేలలో నాటుతూ ఉన్నారు. వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందేందుకు హీట్ ఛాంబర్లో 40 రోజుల పాటు ఉంచుతారు. తర్వాత అక్కడి నుంచి 10 రోజుల పాటు షెడ్ నెట్లలో ఉంచి ఆ తర్వాత 2 నెలల పాటు ఆరు బయటే పెంపకం చేపడతారు. దీంతో మొక్క ప్రధాన పొలంలో నాటేందుకు తయారవుతుంది. ఇవే కాకుండా మామిడితో పాటు ఇతర పండ్ల మొక్కలు, కొబ్బరి మొక్కలను ఎయిర్ లేరింగ్ అంటు పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నర్సరీ మా నాన్నగారు మద్దిపాటి సూర్యనారాయణ గారు 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారండి. ఆయన జామలో 30 సంవత్సరాల అనుభవంతో ఏ రకాలైతే మనకి కమర్షియల్గా రైతులకి ఉపయోగపడే విధంగా ఉండే వెరైటీలను ఐడెంటిఫై చేసి 10 సంవత్సరాల క్రితం ఈ నర్సరీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ నర్సరీ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అలహాబాద్ సఫేదా అని వెరైటీ మనకి బాగా సూట్ అయిన వెరైటీ అది. దాన్ని ఎయిర్ లేయరింగ్ అనే పద్ధతి ద్వారా, తర్వాత అంటు కట్టే పద్ధతి ద్వారా తయారు చేసేవాళ్ళం. అవి డిమాండ్కి సరిపడగా మేము తయారు చేయలేకపోయేవాళ్ళం. ఆ తర్వాత ఈ తైవాన్ పింక్ రకం జామను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కమర్షియల్గా బాగా సక్సెస్ అవడం వలన బాగా డిమాండ్ పెరిగింది. ఇది సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే ఈ జామకాయ కోసిన తర్వాత 10 రోజులు అయినా నిల్వ ఉంటుంది. సో మనం ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయడానికి మార్కెట్కి చాలా అనుకూలమైన వెరైటీ కాబట్టి రైతులు చాలా విరివిగా ఈ తైవాన్ పింక్ వెరైటీని ఎంచుకోవడం జరిగింది. సో దాని ద్వారా ఏం జరిగింది, ఈ మొక్కలు అందించడం కోసం నూతన పద్ధతిలో ప్రొపగేషన్ ద్వారా, అంటే కటింగ్స్ని ప్రోట్రేలో పెట్టి మిస్ట్ ఛాంబర్ ద్వారా ఎక్కువ మొక్కలు తయారు చేసి ఎక్కువ మొక్కలు రైతులకి అందించేవాళ్ళం. 2016 నుంచి ఈ పద్ధతి మేము మొదలుపెట్టాం. సంవత్సరానికి 4 నుంచి 5 లక్షల మొక్కల దాకా మేము తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలకి మొక్కలు సప్లై చేసేవాళ్ళం. కటింగ్స్ పద్ధతి అంటే ఏంటంటే తల్లి మొక్క నుంచి లేత కొమ్మలు కట్ చేసి ఆ కట్ చేసిన కొమ్మల్ని ఈ ప్రోట్రేలో మనం పెట్టి మిస్ట్ ఛాంబర్లో ఫస్ట్ రూటింగ్ ఏజెంట్ ద్వారా రూట్ ఫామ్ చేస్తాం. ఆ రూట్ ఫార్మేషన్కి 40 రోజులు టైం పడుతుంది. ఆ రూట్ ఫామ్ అయిన తర్వాత మిస్ట్ ఛాంబర్ నుంచి ఈ ట్రైల్ తీసుకొచ్చి షేడ్ నెట్లో, గ్రీన్ షేడ్ నెట్లో ఒక హార్డనింగ్ కోసం ఒక 20 డేస్ గ్రీన్ షేడ్ నెట్లో ఉంచుతాం. దాని తర్వాత నార్మల్ సన్లైట్లోకి తీసుకొచ్చి అది చిగురు వచ్చి కొంచెం మొక్క తయారైన తర్వాత బ్యాగ్లో పెట్టి మొక్క 1.5 ఫీట్ 1 to 1.5 ఫీట్ తయారైన తర్వాత రైతులకి ఇవ్వడం జరుగుతుంది. మొక్క తయారు చేయడానికి మాకు సుమారు 10 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము రైతులకి మొక్క 15 రూపాయలకి ఇప్పుడు ప్రజెంట్ అందజేస్తున్నాం. మొక్క మేము బ్యాగింగ్ చేసే టైంలో కూడా దీంట్లో ఏంటంటే మట్టిలో అయితే పెడితే నెమటోడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము కొబ్బరి పీచు కోకోపీట్లోనే బ్యాగ్ నింపి ఆ బ్యాగ్లోనే మొక్కని పెడుతున్నాం. అలాగే ఈ నెమటోడ్ అంటే వేరుకాయ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు ప్యాసిలోమైసిస్ అని, ట్రైకోడెర్మా విరిడి ఇవన్నీ బ్యాక్టీరియాలు మొక్కకి చిన్నప్పటి నుంచి అందిస్తూ పోషకాలన్నీ అందిస్తూ హెల్తీ మొక్కలు మేము రైతులకి సప్లై చేయడం జరుగుతుంది. మా ప్రాధాన్యత ముందు తైవాన్ జామ్ అండి. తైవాన్ జామ్లో మళ్ళీ పింక్ కాకుండా తైవాన్ వైట్ అని కూడా ఒక వెరైటీ ఉంది. అది కొంచెం చలి ప్రదేశాలకి బాగా సూట్ అయిన వెరైటీ, మన ఏరియాలకి అంత సూట్ కాలేదు. ఆ తర్వాత మేము పళ్ళ రకాల మొక్కలు అన్నీ తయారు చేస్తున్నాం. అదేవిధంగా మామిడిలో మొత్తం అన్ని వెరైటీలు ఉన్నాయండి. బంగినపల్లి, కొత్తపల్లి కొబ్బరి, పునాస, పండూరి, హైదర్ సాహెబ్, ఇలా రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు, అన్ని రకాల మామిడి మొక్కలు మా దగ్గర దొరుకుతాయి. అదేవిధంగా కొబ్బరిలో ఈస్ట్ కోస్ట్ ఆల్ అని వెరైటీ మా దగ్గర మేము తోట వేసి దాదాపు 35-40 సంవత్సరాలు అవుతుంది.
మా తోటలోంచి మంచి మొక్కల్ని ఎంచుకొని మంచి కాయలతోటి కొబ్బరి మొక్కలు కూడా మేము తయారు చేస్తాం. సంవత్సరానికి ఒక 1-2 లక్షల కొబ్బరి మొక్క కూడా మేము తయారు చేసి రైతులకి అందిస్తున్నాం. అదేవిధంగా పనస, సపోటా, నేరేడు, నారింజ, బత్తాయి, వాటర్ యాపిల్, కమరిక, ఉసిరి ఇలాంటి అనేక రకాలైన ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మేము గ్రాఫ్టింగ్ పద్ధతిలో తయారు చేసి మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. మిగతా ఫ్రూట్ వెరైటీ మొక్కలన్నీ కూడా మేము గ్రాఫ్టింగ్ పద్ధతి, ఎయిర్ లేయింగ్ పద్ధతిలో తయారు చేస్తాం. అంటే గ్రాఫ్టింగ్ పద్ధతి అంటే ఎలా అంటే ముందు గింజ నుంచి మొక్క తయారు చేసి ఆ మొక్కని తల్లి మొక్కతో అంటుకట్టి తయారు చేస్తాం. అది మొక్క తయారవడానికి మనకి దగ్గర సుమారు 3 నుంచి 6 నెలల టైం పడుతుంది. అది అలా తయారైన మొక్క రైతులకి అందించాలంటే కనీసం 8-9 మాసాల తర్వాత అది 1 అడుగున్నర 2 అడుగులు హైటు, కొంచెం కొత్త చిగురు బాగా వచ్చిన తర్వాత 1 సంవత్సరానికి రైతుకి అందిస్తాం. ఇలా అన్ని రకాల మిగతా రకాల ఫ్రూట్ ప్లాంట్స్, నేరేడు కానీ, సపోటా, తర్వాత నారింజ, బత్తాయి ఇవన్నీ కూడా అంటు పద్ధతిలో తయారు చేస్తాం. ఈ మొక్క సైజుని బట్టి రేట్లు ఉంటాయండి. ఇప్పుడు బ్యాగ్ సైజ్ అంటాం మేము. 7-8 బ్యాగ్ సైజ్ అయితే 50 రూపాయలు ఉంటుంది. అలాగే 12 బ్యాగ్ సైజ్ అయితే 100 రూపాయలు ఉంటుందండి. అదే 18 బ్యాగ్ సైజ్ అయితే 200 రూపాయలు ఉంటుంది. అలాగే 21 బ్యాగ్ సైజ్ వచ్చేసరికి 400 రూపాయలు. 21 బ్యాగ్ సైజ్ అంటే మీకు ఆ బ్యాగ్లోనే కాయలతో ఉంటుంది. ఆ మొక్క మీకు 400 రూపాయలకి అందిస్తాం. ఆ మొక్క మీకు సుమారు 1.5 నుంచి 2 సంవత్సరాల వయసు ఉంటుందండి 21 బ్యాగ్ అంటే. ఎవరికైనా మొక్కలు కావాలంటే మేము ఎక్కడికైనా డోర్ డెలివరీ ఇస్తామండి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.